నరసరావుపేటలోని అందుల పాఠశాల ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విభిన్న ప్రతిభావంతులు ట్రాన్స్జెండర్ మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సర్ లూయిస్ బ్రెయిలీ 217వ జయంతి వేడుకలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఏడి వెంకటరమణప్ప ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే అరవిందబాబు, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల మరియు వయోవృద్ధుల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు సర్ లూయిస్ బ్రెయిలీ సేవలను కొనియాడుతూ దృష్టిలోపం గలవారి విద్యాభివృద్ధికి బ్రెయిలీ లిపి చేసిన సేవలు అనిర్వచనీయమని పేర్కొన్నారు. ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి పలు పథకాలు అమలు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆదివారం ఏ తారీఖులో వచ్చింది అంటే 4వ తారీఖు, 11వ తారీఖు, 18వ తారీఖు, 25వ తారీఖు ఆదివారాలు వచ్చినాయి. తర్వాత సోమవారం 5వ తారీఖు, 12వ తారీఖు, 19వ తారీఖు, 16వ తారీఖు వచ్చాయి. మంగళవారం 6వ తారీఖు, 13వ తారీఖు, 20వ తారీఖు, 27వ తారీఖు వచ్చాయి. రవీంద్రబాబు గారు అన్ని విషయాలు చెప్పారు. అదేవిధంగా ఈ స్కూల్ యొక్క చరిత్ర 100 ఏళ్ల చరిత్ర. ఈ 100 ఏళ్లలో ఎంతోమంది విద్యార్థులు తీర్చిదిద్ది ఉన్నతమైనటువంటి స్థానాల్లో కూడా ఉన్నటువంటి వారు ఉన్న సంగతి మనందరికి కూడా తెలుసు. అటువంటి స్కూల్ని వైసీపీ ప్రభుత్వంలో ప్రైవేటు వ్యక్తులకి రాష్ట్రంలో ఏ విధంగా అయితే భూములు అప్పచెప్పారో ఆ భూములతో పాటు మన మీద కూడా కన్నబడింది. పాపం గోపిరెడ్డి ఆయనకు కావాల్సిన సంవత్సరాలతోటి మంత్రాలు జరిపి కబ్జా చేయాలని చూస్తే వాళ్ళు అనుకున్నారు, వీళ్ళు అందులే కదా, వీళ్ళు కనపడదు, వీళ్ళు ఏం చేస్తారు అని అనుకున్నారు. అంతేనా? ఏం చేయలేదులే వీళ్ళు అనుకున్నారు. మా వాళ్ళు తటాక ఏందో ఆ రోజున చూపిస్తే చెప్పాం. తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటుగా ఆనాటి కమ్యూనిస్టులు కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన నాయకులు అందరూ కూడా మా వాళ్ళకి అండగా నిలబడ్డారా? నిలబడి ఆ రోజు చెప్పాం. నడి రోడ్లో, నరసరావుపేట నడి రోడ్లో గోపిరెడ్డి చెప్పాం, గోపిరెడ్డి ఈ స్థలం జోలికి వచ్చి ఎవరైనా ఇక్కడ గనక ఏదైనా చేశారా మీ తాట ఒలిసి మా దివ్యాంగులకి చెప్పులు గుర్తిస్తామని చెప్పావా? అందులో అనుమానమే లేదు. మరి 6th సెన్స్ ఇచ్చాడు. చాలా చక్కటి ఆలోచన, చక్కటి ధైర్యాన్ని ఇచ్చాడు. తెలివితేట కూడా చాలా చక్కగా ఇచ్చాడు. ఆ తెలివితేటతో మీరు ఇవాళ రోడ్లమ్మడి నడుస్తున్నారు, బాగా చదువుకుంటున్నారు, మంచి మంచి ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు. మరి బ్రెయిలీ మన దేవుడు మన మధ్య లేకపోయినా కానీ మరి మన అందులో దేవుడు అందరికి కూడా దివ్యాంగుల దేవుడు ఎవరు? గోనుగుంట్ల కోటేశ్వరరావు గారా? మీకు ఈ భూమి మీద ఉన్న దేవుడు ఆయనే. మా కోటేశ్వరరావు గారికి దివ్యాంగుల చైర్మన్ ఇవ్వకపోతే మేము బాధపడ్డాం. లైబ్రరీ చైర్మన్ ఇచ్చారు, కావాలి కాదు, అది కావాలన్నాం. ఎందుకంటే దివ్యాంగుల చైర్మన్ ఉంటే ఆయన అడగకుండానే అన్ని కార్యక్రమాలు చేస్తారు. అందరికీ సైకిల్స్ కానీ, స్కూటర్స్ కానీ అన్ని దగ్గరుండి ఆయన చూసుకున్న మనిషి. మరి అటువంటి నిజంగా ఆయన మనకి దేవుడు లాంటి వ్యక్తి. మనలో ఏ కార్యక్రమానికైనా మీరు పిలవంగానే రావడం జరుగుద్ది. అదేవిధంగా మీకు ఏ సహాయం కావాలన్నా నేను ఎమ్మెల్యేగా నేను ఉంటాను. మన చైర్మన్గా గారు మీ దగ్గర ఉంటారు. అదేవిధంగా నారాయణ స్వామి గారు మన దివ్యాంగుల చైర్మన్ గారు ఉన్నారు. అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. ఇవాళ బీజం నాటం కాబట్టి దీన్ని అమల్లోకి తీసుకురావాలి మనం తప్పనిసరిగా. ఇక్కడున్న మన మర్రి చెట్టు యొక్క సాక్ష్యంగా నేను చెప్తున్నాను, దీన్ని తప్పనిసరిగా బాగు చేస్తాను. ఇక్కడ ఈ మర్రి చెట్టు దాదాపు 110 సంవత్సరాల వయసు, దానికి వటవృక్షం అది.
అట్లానే మన బెయిలీ గారి ఆ మహానుభావుడు చూడండి, ఆ రోజుల్లో ఇవాళ అన్ని అవయవాలుండి ఏది సాధించలేకపోతున్నాం మనం. ఎవరినో ఒకటి మోసం చేయటం, రోడ్డు పోయి దోచుకోవడం ఇదే చేస్తున్నాం. కానీ మీరైతే ఎంత చక్కగా సేవ చేస్తున్నారు, నేను చూస్తూ ఉన్నాను. కాబట్టి మీకు ఏదో ఒకటి చేయాలని తపన నాలో ఉంది, గోనుగొండ కోటేశ్వరరావు గారిలో ఉంది, అదేవిధంగా మన నారాయణ స్వామి గారి చైర్మన్లో ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఏదో ఒకటి చేయడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు సభకు మాటిస్తూ